అవును. ఒక ఎగ్జామ్ ఇష్యూ ఇంత పెద్ద నేషనల్ మూవ్‌మెంట్‌గా మారడానికి గల కారణాలేంటో తెలుసుకునే ముందు, అసలు ఈ ఎగ్జామ్ ఇష్యూ ఏంటో మనం గబగబా 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. గత కొద్ది రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న సంఘటనలు ఢిల్లీలో జరగటం మనమందరం గమనిస్తూనే ఉన్నాం. జూన్ 6న స్టార్ట్ అయిన ఒక చిన్న ప్రొటెస్ట్ ఇంత పెద్ద ఎత్తున మొత్తం దేశంలోనే సంచలనం సృష్టించబోతుందని ఎవరూ ఊహించలేదు. ఒక ఎగ్జామ్ ఇష్యూ మొత్తం నేషనల్ మూవ్‌మెంట్‌గా ఎలా మారింది? నీట్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్ పేపర్ లీక్ గురించి స్టార్ట్ చేసిన ఉద్యమం దేశాల్లో రెజీమ్ చేంజ్ చేసే డీప్ స్టేట్ ఆర్గనైజేషన్ తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం ఎలా చేస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ చరిత్రలో ఎప్పుడూ చూడని దృశ్యాలు మనం చూసాం. పార్లమెంట్ మాన్సూన్ సెషన్స్ మొదటి రోజునే పార్లమెంట్ బయట టియర్ గ్యాస్, బుల్లెట్స్ పేలాయి. లాఠీచార్జ్ జరిగింది. 10,000కు పైగా జనాలు ఢిల్లీ రోడ్స్ మీద చలో సంసద్ అంటూ ముందుకు దూసుకువెళ్లారు. పోలీసుల బ్యారికేడ్స్ని తోసుకుంటూ వెళ్లారు. అయితే వింతగా ఈ నిరసన నడిపించిన పార్టీ పేరేంటో మనకందరికి తెలుసు కదా. అసలు అది కాక్రోచ్ జనతా పార్టీ. ఏంటి ఒక బొద్దింక పేరు మీద ఈ పార్టీ మనకి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ పార్టీకి 2 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే బీజేపీకి, కాంగ్రెస్కి ఉన్న ఫాలోవర్స్ కన్నా ఎక్కువ. మే 15న ఇండియా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఆయన ఏమన్నారంటే, నిరుద్యోగ యువతని కాక్రోచెస్తో పారాసైట్స్ ఆఫ్ సొసైటీ అని పోల్చారు. అంటే ఉద్యోగాలు లేని యువత బొద్దింకల లాంటి వాళ్ళు, సమాజానికి భారం అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఈ మాటలు దేశపు యువతలో పెద్ద ఆగ్రహం తీసుకువచ్చాయి. లక్షల మంది యువత ఆల్రెడీ నిరుద్యోగంతో బాధపడుతున్నారు. పైగా పేపర్ లీక్స్ వల్ల పరీక్షలు రద్దవుతున్నాయి. జాబ్స్ దొరకటం లేదు. ఇలాంటి టైంలో దేశంలోనే అత్యున్నత న్యాయమూర్తి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం యువతకి పుండు మీద కారం చల్లినట్టుగా అనిపించింది. ఇక్కడే అభిజిత్ దీప్కే అనే ఒక వ్యక్తి సీన్లోకి వచ్చాడు. అతడు ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. బోస్టన్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పనిచేశాడు. అయితే ఇతను చీఫ్ జస్టిస్ మాటలకు రెస్పాన్స్గా ఏమన్నాడంటే, మీరు మమ్మల్ని కాక్రోచెస్ అన్నారు కదా, సరే మేము కాక్రోచెస్మే, ఆ పేరు మీదే పార్టీ పెడతాం అని చెప్పి మే 16వ రోజున కాక్రోచ్ జనతా పార్టీ అని స్టార్ట్ చేశాడు. అంటే చీఫ్ జస్టిస్ కామెంట్ వచ్చిన మరుసటి రోజునే పార్టీ పెట్టాడు. ఈ పార్టీకి ఒక వెబ్సైట్ పెట్టారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ని కూడా పెట్టారు. అయితే చాలా వింతగా ఈ పార్టీకి ఇన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. పార్టీ స్లోగన్ కూడా ఒక సెటైరేగానే పెట్టారు. వాయిస్ ఆఫ్ ది లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అని పెట్టారు. అంటే సోమరిపోతులు మరియు నిరుద్యోగుల గొంతు కానీ అర్థం. అసలు ఇది అఫీషియల్గా రిజిస్టర్ అయిన పార్టీ మాత్రం కానే కాదు. ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ లేదు. ఇది ఒక సెటైరికల్ మూవ్మెంట్. అంటే వ్యంగ్యంతో, హాస్యంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక ఉద్యమం. కాక్రోచ్ సింబల్ వెనుక కూడా ఒక అర్థం ఉందని సపోర్టర్స్ చెప్తారు. కాక్రోచ్ అనేది ఎప్పటికీ చావని జీవి. బ్లాస్ట్ని కూడా తట్టుకొని బ్రతికే శక్తి దానికి ఉంది. మేము కూడా కాక్రోచ్‌లానే మీరు ఎంత అణిచినా మేము మళ్ళీ లేచి వస్తాము అనే మెసేజ్ ఆ సింబల్‌లో ఉంది. అందుకే వాళ్ళ స్లోగన్‌లో కూడా నథింగ్ కెన్ స్టాప్ కాక్రోచెస్ అని ఉంటుంది. అండ్ ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ జంతర్ మంతర్ దగ్గర స్టార్ట్ చేసిన ఈ ఉద్యమం వాళ్ళు ఎన్ని రోజులైనా మేము కంటిన్యూ చేస్తాం. అంటే వాళ్ళ డిమాండ్స్ ప్రధానంగా 3 డిమాండ్స్ చేస్తున్నారనమాట. వాళ్ళు చెప్పినట్టుగా ఈ 3 డిమాండ్స్ నెరవేరే వరకు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు అని భీష్మించుకొని కూర్చున్నారు. అంటే జస్ట్ లైక్ కాక్రోచెస్ లాగానే అనమాట. ఎంత అనగదొక్కినా మేము చావము, మేము ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాము అని వాళ్ళు చెప్పడం అనమాట. ఏదైనా హై స్టాండర్డ్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ఆ కష్టం అంతా, అంటే స్టూడెంట్స్ కష్టం అంతా వృధా అవుతుంది. కొన్ని ఏళ్లుగా వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అంటే ఆ గందరగోళంలో స్టూడెంట్స్కి తీవ్రమైన మానసిక ఒత్తిడి వస్తుంది. బాధాకర విషయం ఏమిటంటే, పేపర్ లీక్ అయిందన్న న్యూస్ విని దేశమంతా దాదాపు 20 మంది స్టూడెంట్స్ బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. అందువల్లే సీజేపీ పార్టీ సీన్లోకి ఎంటర్ అయింది. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రసాద్ రిజైన్ చేశారు. ఎక్కడ తగ్గాలో తెలిసిన మోదీ, ప్రతిపక్షాల నోరు ఎలా మోయించాలో తెలిసిన చాణక్యుడు మోదీ, పార్టీ పరువు కంటే దేశ భద్రత ముఖ్యమని తలచి ఈ రాజీనామాని అంగీకరించాడు. ఇదంతా ఉద్యమానికి మనకు కనిపించే సైడ్. అయితే కనిపించని రెండో వైపు కూడా ఉందన్నమాట. ఒక్కొక్క ఫ్యాక్ట్ వింటుంటే మతిపోతుంది మనకు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో జంతర్ మంతర్ దగ్గర ఉద్యమం చేస్తామని 5,000 మందిని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నిజానికి చూస్తే 50,000 మంది వచ్చారు. అంటే వీళ్ళందరికీ న్యూస్ అంత తొందరగా ఎలా పాకింది? వాళ్ళందరూ కలిసి ఈ ప్లేస్కే రావాలన్నది వాళ్ళకి ఎలా తెలిసింది? వీటన్నిటి వెనుక ఉన్న ఒక పెద్ద వ్యూహం, అంటే ఒక స్ట్రాటజీ ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. కానీ ఆ స్ట్రాటజీని చూస్తే మాత్రం మతిపోతుంది.
జంతర్ మంతర్లో జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్లో దాదాపు 3,000 మంది క్రిమినల్స్ని గుర్తించారు పోలీసులు. ఉద్యమంలో పాల్గొనే వాళ్ళందరికీ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తున్నారంటే వాళ్ళు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆ కాన్ఫిడెన్స్ని ఇచ్చే గైడ్లైన్స్ చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ కనుక వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కాకుండా ఉండడానికి వాళ్ళు ఏ లాయర్లను కాంటాక్ట్ చేయాలి, ఆ లాయర్లు వితౌట్ ఎనీ కాస్ట్ ఏమీ డబ్బులు తీసుకోకుండా వాళ్ళ కేసులు వాళ్ళు వాదిస్తారనమాట. అంటే వాళ్ళకి ఏమీ కాదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ప్రతిరోజు రోజుకి 2,000 రూపాయలు వాళ్ళకి పే చేయబడుతుందనమాట. అంటే ఎలా, బ్యాంక్ అకౌంట్ నుంచి కాకుండా జీపే నుంచి పే చేయబడుతుంది. ఎవరినైతే గ్యాదర్ చేసుకొని తీసుకొస్తారో ఆ లీడర్కి 4,000 రూపాయలు పర్ డే వాళ్ళు పే చేస్తారనమాట. ఇది చాలా క్లియర్గా ఉంది. ప్రతిరోజు వేల కొద్ది ఆహార పొట్లాలు సప్లై చేయబడుతున్నాయి. స్విగ్గీ, జొమాటో నుంచి వాళ్ళకి సప్లై చేయబడుతున్నాయి. ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, అందరికి దండం పెట్టండి. ఎందుకంటే ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. డెలివరీ బాయ్ వస్తున్నారు, చేతిలో పెడుతున్నా వెళ్ళిపోతున్నారు. కొన్ని వేల డెలివరీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, కొంత వేల జొమాటోలు, స్విగ్గీలు ఆర్డర్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ వస్తున్నాయి, బిస్కెట్స్ ఇస్తున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు. నాకైతే మస్కిటో కాయిల్స్ కూడా ఇచ్చారు, ఇన్ కేస్ మీరు దోమలు కుడితే. వాటర్ బాటిల్స్, సెల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకోవడానికి వాళ్ళకి పవర్ బ్యాంక్స్, వర్షం వస్తే తట్టుకోవడానికి అంబ్రెల్లాలు, ఇలా వేల కొద్ది వస్తువులు, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి సప్లై చేయబడుతున్నాయి. మస్కిటో కాయిల్స్ దోమలు కుట్టకుండా. అంటే వాళ్ళకి అక్కడ నుంచి కదలకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మరి ఎవరు చూసుకుంటున్నారు? మీకేమైనా తెలిస్తే కామెంట్లో రాయండి. ఇంకా మెడికల్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి హెల్త్ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనమాట. ఆశ్చర్యం వేస్తుంది, వీళ్ళ హెల్త్ గురించి ఎందుకు వాళ్ళు పట్టించుకుంటున్నారు? అంటే ఒకవేళ కనుక పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ రిలీజ్ చేస్తే ఎలా కేర్ తీసుకోవాలి అనమాట. దానికోసమని వాళ్ళు మెడికల్ క్యాంప్స్, మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇంకా ఈ సలహాలు ఎంత క్లియర్గా ఉన్నాయంటే అసలు అంత సైంటిఫిక్గా ఉన్నాయన్నమాట. అంటే టియర్ గ్యాస్ షెల్స్ కనుక బర్స్ట్ అయినప్పుడు మీరు పరిగెత్తకుండా నడవాలి. ఎందుకంటే పరిగెత్తితే మీరు శ్వాస చాలా ఫాస్ట్గా పీల్చుకోవాల్సి వస్తుంది. శ్వాస ఫాస్ట్గా పీల్చుకుంటే ఏమవుతుంది, టియర్ గ్యాస్ని ఎక్కువగా మీరు పీల్చుకుంటారు. కాబట్టి మీరు నడుస్తూనే ఉండాలి, పరిగెత్తొద్దు, ఫేస్ మాస్క్లు వేసుకోవాలి అని ఇట్లాంటి గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళకి ఇచ్చిన అప్రోఫార్మాలో. ఇక్కడే మనకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళు ముందుగా చెప్పింది ఏంటి, చాలా శాంతియుతంగా మేము ఈ ప్రొటెస్ట్ చేస్తాము అని. అంత శాంతియుతంగా ఈ ఉద్యమం చేస్తున్నప్పుడు అసలు టియర్ గ్యాస్ వదులుతారు అని, దానికోసం జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళకి ఎందుకు ఆ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది? ఇక్కడే మనకు చాలా అనుమానాలు వస్తాయి. ఈ గైడ్లైన్స్లో ఒక పెద్ద లిస్ట్, మనకి లాయర్ల లిస్ట్ కనపడుతుంది వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా. అంటే వాళ్ళకి ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్లు కనుక రిజిస్టర్ అవుతే ఏ లాయర్లను సంప్రదించాలో ఒక పెద్ద క్లియర్ లిస్ట్ ఉందన్నమాట. అంటే ఇవన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఇంత భారీ ఎత్తున, అంటే ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమాన్ని నడిపించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది, వాళ్ళు వెంటనే రెక్టిఫై చేసుకున్నారు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, రిజల్ట్స్ కూడా అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నారు? అంటే ఓకే, వాళ్ళు అడిగే దాంట్లో చాలా న్యాయం ఉంది, తప్పేమీ లేదు. ఎందుకంటే ఎంతమంది మానసిక ఒత్తిడికి గురయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వాళ్ళకి న్యాయం జరగాల్సిందే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఉద్యమం పేరులో ఇంతమంది గూండాలు, అంటే ఒక అతను చెప్పడం ఏంటంటే, రాజస్థాన్ నుంచి వీళ్ళు కూలీ పని చేసేవాళ్ళు, లేబరర్సు, కన్స్ట్రక్షన్ వర్కర్సు, వీళ్ళందరూ కూడా ట్రైన్లో వస్తున్నారంట. మరి నీట్ ఎగ్జామ్కి వీళ్ళకి ఏంటి సంబంధం ఉంది? చాలా ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఇంకా వాళ్ళు ఇచ్చిన గూగుల్ ఫామ్స్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటాయన్నమాట. ఇన్స్టాగ్రామ్స్ వాళ్ళు చూడాలి, అవి మాత్రమే ఆ అకౌంట్స్, అంటే వాళ్ళ సపోర్ట్ చేసే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని మాత్రమే చూడాలన్నమాట. అంటే ఇంకా వీడియో సబ్మిట్ చేయడానికి గూగుల్ ఫామ్స్ లింకులు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకని అసలు అంటే ఏమీ లేదనమాట. ఈ జెన్జీ యూత్ని బ్రెయిన్ వాష్ చేయడానికి మాత్రమే ఇవన్నీ ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎంత భారీ ఎత్తున కుట్ర జరుగుతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. స్టార్ట్ చేసిన ఉద్దేశం చాలా మంచిదే, ఉద్యమం స్టార్ట్ చేసింది, కానీ అది ఎలా హైజాక్ చేయబడుతుందో తెలుసుకుంటే మాత్రం మనకు మతిపోతుంది. సో ఇవన్నీ వింటుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఎలాంటి పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్ చేయకుండా మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.